వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వినీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఆర్కే బీచ్ అనేది. ఇది మన వైజాగ్ ఆర్కే బీచ్ అండి. సో నేను బీచ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది, ఏమో జేసీబీ తెచ్చారు అండ్ అక్కడ పైప్స్ ఉన్నాయి, అక్కడ ఏంటి షిప్ వచ్చిందని ఒకసారి నేను వెళ్ళి చూశాను ఫ్రెండ్స్. చూసినప్పుడు అక్కడ ఏమనిపించిందంటే నాకు, సో ఆ షిప్ వచ్చినప్పుడు దాన్ని బాగా గమనిస్తే అది ఏ షిప్ అని నేను చూస్తే అప్పుడు అది నాకు తెలిసింది ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. సో అది ఏంటంటే మన సముద్రంలో ఉన్న ఇసుక అనేది ఎక్కువ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అది ఒడ్డున ఉంటే అది ఆ ఇసుక అనేది ఎక్కువగా తీస్తుంది ఫ్రెండ్స్. అది సముద్రం ఒడ్డు దగ్గర ఉన్న ఆ మధ్యలో ఉన్న ఏంటంటే ఇసుక అంతా మొత్తం తోడేసి ఆ పైపుల ద్వారా మనకి ఒడ్డుకు చేరుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే స్టార్టింగ్ దగ్గర నుంచి అక్కడ షిప్లు అవి వస్తుంటాయి కదా ఫ్రెండ్స్. అది సో అక్కడ ఏంటంటే అది డెప్త్ అనేది ఎక్కువ, ఇసుక ఎక్కువ పేరుకుపోయి అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి ఆ ఇసుకనైతే మొత్తం పైపుల ద్వారా ఆ షిప్లో నుంచి మొత్తం తోడేస్తుంది ఫ్రెండ్స్. అది తోడేసి ఈ పైపుల ద్వారా ఒడ్డుకి పంపించేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు సముద్రం చాలా, బీచ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అది ఏ షిప్స్ కానీ రావడానికి కానీ ఇబ్బంది ఉండదు. అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా సరే వాటికి డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ పైపుల ద్వారా అనేది అక్కడ మా ఒడ్డుకి అనేది వస్తుంది, ఆల్రెడీ వచ్చేస్తుంది. ఏంటంటే ఇది నేను తీసినప్పుడు అయితే అది స్టార్ట్ చేయలేదు, ఈ మధ్య తీసేశారు. సో ఆ వీడియో మిస్ అయిపోయాను. సో మీరేంటంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి కదా. ఆ ఫ్లాగ్స్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఇది ఆ షిప్లో ఉన్న కమ్యూనికేషన్ చేయడానికి ఈ ఏరియాలో మీకు ఇక్కడ అది ఇసుక అనేది ఆ పైపుల ద్వారా వస్తుందని వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళకి సిగ్నల్ ఫ్రెండ్స్. అది ఇక్కడ ఇదేంటి రోప్ ద్వారా చాలా ట్రై చేశారు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఏంటంటే అది జేసీబీ ద్వారా ఏంటంటే అక్కడ ఆ పైపులు కట్టడానికి రోప్ చాలా టైట్గా కట్టడానికి కూడా అక్కడ చాలా పెట్టారు ఫ్రెండ్స్. అలాగా దాంతో కూడా ట్రై చేశారు. అప్పుడైతే కొంచెం కష్టంగా అనిపించింది వాళ్ళకి. సో అక్కడైతే చాలామంది అక్కడ హెల్పర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే ఫ్లాగ్స్ అవి పాతున్నారు వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ఇక్కడ అవుతుందని చెప్పి. సో ఏంటంటే అలా నీట్గా చేశారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా చేస్తున్నారు. ఇవన్నీ మిలాన్ కోసం కూడా అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా పెడతారు కదా ఫ్రెండ్స్. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టేటప్పుడు అదేంటంటే కొంచెం ఒక లోతుగా, అంటే అది ఫ్లోటింగ్ చేయడానికి వీలుగా ఉండడానికి, బీచ్ కూడా కొంచెం నీట్గా ఉండడానికి ఆ మధ్యలో ఇసుకనంతా ఎంత ఎక్కువగా ఉందో అదంతా ఇటువైపు మనకి ఒడ్డుకి తోడేస్తుంది ఫ్రెండ్స్. అది చూడండి, ఆ రోపు ఎంత చిక్కులు పడిపోయింది, దాన్ని అంతా జేసీబీ ద్వారా తీసి, చాలా పెద్ద రోప్ అది తీసి కొంచెం అలాగా పెడతారు ఫ్రెండ్స్. చూడండి ఎంత లాంగ్లో ఉంది కదా ఫ్రెండ్స్. అది జేసీబీ ద్వారా తాడులతో కట్టి మొత్తం అంతా లాగుతున్నారు. కొబ్బరి తోట కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఆర్కే బీచ్ అంటే అందరికీ నచ్చుతుంది, వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది. ఆర్కే బీచ్ అంటే చాలా టూరిస్ట్ ప్లేస్లో బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు వైజాగ్లో. ఆర్కే బీచ్ అనేది చాలామందికి, చిన్నలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంతకుముందు అయితే ఇలా ఉండేది కాదు. సో ఇప్పుడైతే ఇలా కోకోనట్ ట్రీస్ పెట్టి అట్రాక్ట్గా చేశారో చాలా టూరిజం అనేది డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది. సో మీలో ఎవరైనా వైజాగ్ పీపుల్స్ ఉన్నా, వైజాగ్లో ఈ బీచ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందుగా మా ఛానల్ చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా. అలాగే మీకు వైజాగ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు, ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో అనేది నాకు తెలుసుకోవాలని ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో అది ఒకసారి నాకు కామెంట్ చేయండి. చాలామంది రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. వైజాగ్ పీపుల్ ఎంతమంది లవ్ చేస్తున్నారో, ఎంతమంది లైక్ చేస్తున్నారో కామెంట్ చేయి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. We will meet another video next week. Thank you so much friends. Have a nice day.